ఉద్యోగ సాధనలు మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కొరకు S-Exams Adda యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. ఈ వీడియోలో మనము తెలంగాణ బడ్జెట్ 25-26 అంటే 2025-26కి సంబంధించినటువంటి బడ్జెట్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. తెలంగాణకు సంబంధించి రాబోతున్నటువంటి నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీటి నుంచి మనము బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనము ఈ యొక్క బడ్జెట్ని ఓన్లీ అంకెలు మాత్రమే కాకుండా గతంలో ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని బడ్జెట్ని బేస్ చేసుకొని ఎటువంటి క్వశ్చన్స్ అడిగారో ప్రాక్టికల్గా చూద్దాం. మనం బడ్జెట్ అనగానే ఏ స్కీమ్కి ఎంత కేటాయించారు, ఓకే, ఆ బేసిక్స్ చదువుకుంటూనే ఆ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, గతంలో ఆ స్కీమ్ మీద ఎలా అడిగారు, ఎలా ప్రాక్టికల్గా మనం ఈ వీడియోలో చూద్దాం. మరి ఈ వీడియోలో మనము మీ అందరికీ తెలిసిందేనండి, జయ 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 హే తెలంగాణ అని చెప్పేసి అందశ్రీ గారు ఈ పాటని రచించడం జరిగింది. ఓకేనా? మరి ఈ బడ్జెట్ని తెలంగాణ తల్లితో ప్రారంభిద్దాం. రైట్. ఫస్ట్ వన్ చూద్దాం. చూడండి. తెలంగాణ బడ్జెట్ 2025-26 ఈ బడ్జెట్ని బట్టి విక్రమార్క గారండి, డిప్యూటీ సీఎం అండ్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు, వారు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క బడ్జెట్ని ఏదైతే మనకి మార్చి 19వ తారీఖు అండి, మార్చి 19, 2025న ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఓవరాల్గా ఇతను ఈ బడ్జెట్తో మూడవసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం, అదేవిధంగా ఇతను డిప్యూటీ సీఎంగా కూడా ఉండడం జరిగింది. మరి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మొత్తం బడ్జెట్ అండి, మొత్తం బడ్జెట్ 3,04,965 కోట్లను బడ్జెట్గా తీసుకురావడం జరిగింది. ఆ డిజిట్ గుర్తుంచుకోవాల్సిందే. ఆ డిజిట్ మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ డిజిట్ గుర్తుంచుకోవడం కూడా ఇంపార్టెంటేనండి. ఇక్కడ చూడండి. 3, 4, 5 చూడండి, ఇక్కడ మీకు ఆర్డర్గా ఉంది 3, 4, 5 ఇలా గుర్తుంచుకోండి. ఆ తర్వాత మీరు ఆప్షన్ చూడగానే కింద ఫైండ్ అవుట్ చేసే విధంగా 3,04,965 కోట్ల బడ్జెట్ని ప్రతిపాదించడం జరిగింది. దానిలో రెవెన్యూ వ్యయం ఎంత, మూలధన వ్యయం ఎంత, ద్రవ్య లోటు ఎంత, రెవెన్యూ మిగులు ఎంత, ఇలాంటివి కూడా మనం చూడాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే రెవెన్యూ వ్యయం అండి, అంటే మనకి ఏదైతే గవర్నమెంట్ రోజువారీ ఖర్చులు కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ శాలరీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి రెవెన్యూ వ్యయంలోనే ఉంటాయి. మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అంటాం, అంటే ఫ్యూచర్లో గవర్నమెంట్కి ఇన్కమ్ రావాలి అంటే ఇప్పుడు ఖచ్చితంగా మూలధనం మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లైక్ మనకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పెద్ద నేషనల్ హైవే కానివ్వండి, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ కానీ కట్టారండి, దాని నుంచి గవర్నమెంట్కి ఫ్యూచర్లో మనకి ఇన్కమ్ రావడం అన్నట్టు. అలా మూలధనం మీద ఎక్కువ కూడా ఖర్చు పెడుతూ ఉండాలి. దాని మీద ఎలా ఖర్చు పెట్టారు, రెవెన్యూ వసూళ్లు వచ్చేసరికి 2,26,982 కోట్లు కేటాయించడం జరిగింది. మూలధన వ్యయం మీద 36,504 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ద్రవ్య లోటు అని చెప్పేసి 54,009, రెవెన్యూ మిగులు అని చెప్పేసి 2,738 కోట్లు. ఈ డిజిట్స్ అనేవి మనం గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ చూసినట్లయితే గతంలో ఎలాంటి క్వశ్చన్ చూడండి. మరి దీనికి చూసినట్లయితే గతంలో ఎలాంటి క్వశ్చన్ అడిగారో చూద్దాం. దీనికి సంబంధించి బడ్జెట్ స్వరూపం అండి, సేమ్ ఇదే ఇక్కడ మీకు చూపించిందే మరొక స్లైడ్లో చూపిస్తున్నాను. మొత్తం 3,04,965 కోట్లు అని చెప్పేస్తున్నాం. దాంట్లో రాష్ట్ర పన్ను ఆదాయము, కేంద్రం నుంచి రాష్ట్రాల వాటా పన్ను, ఇలా ఓవరాల్గా అదేవిధంగా అప్పుల ద్వారా ఎంతగా తీసుకొస్తున్నారు, ఇవన్నీ కూడా డిజిట్స్ గుర్తుంచుకోవాల్సిందే. అదేవిధంగా పన్నేతర ఆదాయం ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా మనకి డిజిట్స్లో ఉన్నాయి. మరి గతంలో అడిగినటువంటి క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి 2024-25 ఆర్థిక సంవత్సరం యొక్క తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో వ్యయ తరగతులను వాటిని ప్రతిపాదించిన వ్యయంతో జతపరచండి అన్నారు. మనకి మూలధన వ్యయం ఎంత చేయబోతున్నారు, అదేవిధంగా రెవెన్యూ వ్యయం ఎంత చేయబోతున్నారు, మొత్తం వ్యయం ఎంత, ఇలా అడిగారండి. అందువల్ల ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మనకి లాస్ట్ టైం తెలంగాణ గ్రూప్ 2 అండ్ తెలంగాణకు సంబంధించి గ్రూప్ 3 ఎగ్జామ్లో అడిగినటువంటి కొన్ని ప్రీవియస్ పేపర్లను బేస్ చేసుకొని మనం ఇక్కడ బడ్జెట్ డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఆన్సర్ కాదండి, ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర అఫీషియల్ కీ కూడా ఉంది. గవర్నమెంట్ తెలంగాణకు సంబంధించి తెలంగాణ TSPSC కూడా ఈ అఫీషియల్ దీనికి సంబంధించి కీ కూడా ఇచ్చింది. ఇక్కడ మనకి కీ కాదు, ప్యాటర్న్ ఆఫ్ ది క్వశ్చన్, అసలు క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు అనేదే మన మోటో. ఇక్కడ చూసినట్లయితే మూలధన వ్యయం కింద ఎంత ఖర్చు చేస్తారు, అదేవిధంగా ఎంత 24-25కి సంబంధించి ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, ఇప్పుడు ప్రజెంట్ మనము 25-26 డిస్కస్ చేస్తున్నామండి, 25-26 డిస్కస్ చేస్తున్నాం. ఇది మనకి 24-25కి సంబంధించి మూలధన వ్యయం ఎంత, రెవెన్యూ వ్యయం ఎంత, మొత్తం వ్యయం ఎంత. ఇక్కడ చూడండి, ఈ స్లైడ్స్ చూడండి, అదే ఇక్కడ మనం చెప్తున్నాం. మనకి రెవెన్యూ వ్యయం ఎంత, మూలధన వ్యయం ఎంత, అదే ద్రవ్య లోటు ఎంత, ద్రవ్య మిగులు ఎంత, మనం అదే డిస్కస్ చేసాం. ఓకేనా? దీనికి సంబంధించినటువంటి అందుకనే మీకు కొన్ని బేసిక్స్గా కొన్ని ఎంత కేటాయించారు, ఎంత ఏంటి, ఎంత మూలధనం
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత చేయబోతున్నారు, ఈ ప్యాటర్న్ ఆఫ్ ది క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. బేసిక్గా తెలుసుకునేటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం చూస్తే మొత్తం ఓవరాల్గా బడ్జెట్ని 3,04,965 కోట్లు అని చెప్పేసి అన్నారు కదా. దాంట్లో ఇందాలో ఇదే స్లైడ్ అండి, మీకు కేంద్ర పన్నుల్లో వాటా ఎంత అని చెప్పేసి, పన్ను ఆదాయము, పన్నేతర ఆదాయం ఎంత. సో ఈ మూడు ఇంపార్టెంటేనండి. ఏంటి సార్ అంటే కేంద్ర పన్నుల్లో వాటా ఎంత వస్తుంది, అదేవిధంగా పన్ను ఆదాయం ఎంత వస్తుంది, పన్నేతర ఆదాయం ఎంత వస్తుంది. సో ఇవి చదువుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే రెవెన్యూ రాబడులు అని చెప్పేసి అంటామండి. అదేవిధంగా మూలధన వ్యయం ఎంత, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం దీని మీద ఎంత అని చెప్పేసి. ఓకేనా. సో ఇలా నెక్స్ట్ మనం చూద్దాం. చూడండి ఇక్కడ మనకి చూస్తే గవర్నమెంట్ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఉందో ఎక్కువగా సంక్షేమ పథకాలకి ఎక్కువగా కేటాయించడం జరిగిందండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 6 గ్యారంటీల్లో ముఖ్యమైన స్కీములు. సో మనకి రైతు భరోసాకి ఎంత కేటాయించారు, 18,000 కోట్లు కేటాయించారండి. చేయూతకు 14,821 కోట్లు కేటాయించారు. ఇందిరమ్మ ఇండ్లకి ఎంత కేటాయించారు సార్ అంటే 12,571 కోట్లు కేటాయించారండి. మహాలక్ష్మి అని చెప్పేసి అంటామండి ఆర్టీసీకి సంబంధించి. సో దానికి సంబంధించి 4,305 కోట్లు కేటాయించారు. అదేవిధంగా సన్నవడ్లకు బోనస్ కింద 1,800, గృహజ్యోతి అని చెప్పేసి అంటారండి. అంటే గృహజ్యోతి కింద 200 యూనిట్స్ వాటికి కూడా మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అన్నట్టు. సో దీనికి 2,080 కోట్లు. రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,143 కోట్లు. ఇలా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 600 కోట్లు ఇలా కేటాయించారు. సో ఈ బేసిక్గా ఎంత డిజిట్స్ అనేది మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం చూద్దాం. చూడండి. సో ఇదే మీకు ఏదైతే ఇంగ్లీష్ వెర్షన్లో ఇచ్చానండి. ఇక్కడ మీకు ఐటీ సెక్టార్కి ఎంత కేటాయించారు, ఇండస్ట్రియల్కి ఎంత, అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్కి ఎంత, హెల్త్ కేర్కి ఎంత, ఎడ్యుకేషన్కి ఎంత. సో ఇలాంటివి మెయిన్గా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే చూడండి గతంలో సమాచార సాంకేతికతకు అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఎంత కేటాయించారు అని చెప్పేసి అడిగారండి. గతంలో అడిగినటువంటి క్వశ్చన్ చూడండి. సో గతంలో అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి, ఇండస్ట్రీస్కి ఎంత, అగ్రికల్చర్కి ఎంత, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి ఎంత కేటాయించారు ఎప్పుడు. సో 24-25 ఫినాన్షియల్ ఇయర్కి గాను ఆ బడ్జెట్లో ఎంత కేటాయించారు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో సేమ్ ఇప్పుడు మీకు ఈ స్లైడ్ చూపించడానికి ముఖ్య ఉద్దేశం చూడండి. ఇక్కడ ఏం అడిగారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, పంచాయతీరాజ్. అవే అడుగుతారా సార్ రేపు? అవే అడగరండి. సో కాకపోతే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు వాటికి. సో అందువల్ల ఇక్కడ మనం చూస్తే మీకు అగ్రికల్చరు, అదేవిధంగా ఎడ్యుకేషను, తర్వాత ఇండస్ట్రీస్, ఐటీ సెక్టార్. సో మనం ఎప్పుడైనా సరే ఇలాంటి సెక్టార్స్ని ఎక్కువగా గుర్తుంచుకోవాలండి. మెయిన్గా ఐటీ సెక్టార్. అసలు హైదరాబాద్ అంటేనే ఐటీ అంటేనే హైదరాబాద్. మరి దీనికి సంబంధించి ఐటీ సెక్టార్ ఎంత, అదేవిధంగా ఐటీతో పాటుగా చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ ఐటీ సెక్టార్, తర్వాత ఇండస్ట్రీస్, తర్వాత అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత హెల్త్ కేర్. సో అలాంటివి అన్నీ అవసరం లేదు కానీ కొన్ని మాత్రం గుర్తుంచుకోవాల్సిందే. సో ఇందులో మనం చెప్పినట్టు రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఆ డిజిట్స్ గుర్తుంచుకోండి. ఇదిగోండి గతంలో అడిగినటువంటి క్వశ్చన్. అంటే మనము చాలా జాగ్రత్తగా అండి డిజిట్స్ గుర్తుంచుకోవాల్సింది. బడ్జెట్లో మాత్రం 1-2 సార్లు చదువుకోవాల్సిందే. సో వాటికి ఎంత కేటాయించారు అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ తర్వాత చూస్తే చూడండి రాష్ట్ర ఆర్థిక స్థితి. సో ఇది మనం చూస్తే 24-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సో మనకి స్థూల రాష్ట్ర ఉత్పత్తి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పేసి అంటాం. ప్రస్తుత ధరల ప్రకారము 16,12,579 కోట్లండి. సో ఇది మనం చూస్తే గతంతో పోలిస్తే ఎంత పెరిగింది వృద్ధి రేటు, ఇలాంటివి అడుగుతూ ఉంటారు. చూడండి వృద్ధి రేటు వచ్చేసరికి మనకి 24-25 ఆర్థిక సంవత్సరంలో 16,12,579 కోట్లండి. సో గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధి రేటు 10.1% పెరిగింది. సో ఇలాంటివి ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సేమ్ ఇదే సందర్భంలో దేశాన్ని కూడా మనం కంపేర్ చేయాలండి. సో భారతదేశానికి సంబంధించి దేశ జీడిపి అనేది 3,31,215 కోట్లండి. సో కాగా వృద్ధి రేట్ ఎంత 9.9% అండి. అంటే ఇక్కడ మీరు చూస్తే ఇలాంటివి ఏమి అడుగుతారు, దేశ వృద్ధి రేటుతో కంపేర్ చేస్తే తెలంగాణ వృద్ధి రేట్ అనేది తక్కువ లేదా ఎక్కువ అని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నాడు. అప్పుడు మీరేం ఆన్సర్ చేయాలి, దేశ జీడిపితో కంపేర్ చేస్తే రాష్ట్ర జిఎస్డిపి అనేది ఎక్కువగానే ఉన్నది అని అడుగుతారు. ఒకవేళ డిజిట్లో అడిగితే ఎంత 10.1%, అదే దేశంది అయితే 9.9%. సో ఆ తర్వాత మనం చూస్తే తలసరి ఆదాయం అండి. అంటే ఒక్కొక్క వ్యక్తి ఎంత సంపాదిస్తున్నాడు చూసినట్లయితే ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయము 3,79,715 కోట్లండి. సారీ మనకి 3,79,751 రూపాయలండి. అంటే తలసరి ఆదాయం అంటే యావరేజ్గా ఒక్కొక్క పర్సన్ ఎంత సంపాదిస్తున్నారు అని చెప్పేసి అంటాం. సో ఇది చూస్తే
ప్రస్తుత ధరల వద్ద 3,79,751 రూపాయలు సంపాదిస్తున్నారు. ఇందులో వృద్ధి రేట్ అండి. సో ఓవరాల్గా తలసరి ఆదాయంలో వృద్ధి రేటు 9.6% ఉందండి. అదే సేమ్ దేశ తలసరి ఆదాయం అయితే దేశంలో ఒక్కొక్క వ్యక్తి ఎంత సంపాదిస్తున్నారంటే 2,05,579 రూపాయలు సంపాదిస్తున్నారండి. అంటే దేశ తలసరి ఆదాయంతో కంపేర్ చేస్తే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయము ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా? ఎక్కువగానే ఉంది. ఇలాంటివి రేపు తక్కువగా ఉందని మనల్ని ఆప్షన్లో ఇస్తాడు. నో ఎక్కువగా ఉంది. ఓకేనా, ఇదొకటి. సో మరి పర్సెంట్లో చెప్పాలంటే 9.6. అదే దేశ వృద్ధి రేట్ ఎంత అంటే గతంతో కంపేర్ చేస్తే అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అంటే 8.8గా నమోదైంది. సో ఇలా కంపేర్ చేసి అడుగుతా ఉన్నారు. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయము చూడండి 1.8 రెట్లు అంటే 1,74,172 రూపాయలు ఎక్కువ. సో ఇలాంటివి ఎక్కువగా కంపేర్ చేసి అడుగుతున్నారు, గుర్తుంచుకోండి. ఇక్కడి నుంచే బిట్స్ రావడానికి మనకు పాసిబిలిటీ ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. సో వివిధ రంగాలలో అభివృద్ధి రేటు అంటే జిఎస్విఐకి సంబంధించి చూడండి. రాష్ట్రంలో 2024-25లో సేవా రంగము 66.3%గా ఉంది. పారిశ్రామిక రంగం కాంట్రిబ్యూషన్ అనేది 16.4%గా ఉంది. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు 17.3% కలిగి ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అని చెప్పేసి అంటాం. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 24-25లో సేవా రంగం కాంట్రిబ్యూషన్ ఎంత, అదేవిధంగా ఇండస్ట్రీస్ మనకి కాంట్రిబ్యూషన్ ఎంత, సో అగ్రికల్చర్ అండ్ అలైడ్ వాటి కాంట్రిబ్యూషన్ ఎంత, ఇలాంటివి అడుగుతూ ఉంటారు. సో ఆ తర్వాత మనకి శ్రామిక శక్తిలో ముందడు. మరి తెలంగాణలో శ్రామిక శక్తి రేట్ ఎంత ఉంది సార్ అంటే 68.7%గా ఉందండి. ఇందులో దేశీయ సగటు అంటే దేశంలో చూస్తే సగటు ఎంత ఉంది? 64.3% ఉంది. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేది దేశవ్యాప్తంగా చూసినట్లయితే శ్రామిక శక్తులు ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉందండి. సో 68.7 ఉంది. కానీ దేశానికి సంబంధించి సగటు 64.3 ఉంది. రాష్ట్రంలో మహిళల ఉపాధి ఎంత ఉంది సార్ అంటే మహిళల ఉపాధి 52.7% ఉందండి. అదే దేశ సగటు 45.2 మాత్రమే ఉంది. అంటే ఇది ఏ విషయంలో తీసుకున్నా సరే దేశ సగటుతో కంపేర్ చేస్తే తెలంగాణ సగటు అనేది ఎక్కువగానే ఉన్నది. సో అందువల్ల ఈ డిజిట్స్ కూడా మనకి ఇంపార్టెంటే. వ్యవసాయ అనుబంధ రంగాలు జిఎస్డిపిలో అండి, ఇది మనకి జిఎస్డిపిలో తక్కువ వాటా కలిగి ఉన్నప్పటికీ శ్రామిక రంగంలో మొత్తము 42.7%గా ఉంది. పారిశ్రామిక రంగం 22.5%గా ఉంది. సేవా రంగం అనేది 34.8% మందికి ఉపాధి కల్పిస్తుంది. సో ఇది మనకి శ్రామిక శక్తిలో అండి. సో మనకి శ్రామిక శక్తిలో మనకి ఓవరాల్గా మనకి ఈ యొక్క జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో భాగంగా సో మళ్ళీ సపరేట్గా పారిశ్రామిక రంగం ఎంత, అదేవిధంగా మనకి శ్రామిక రంగంలో అండి పారిశ్రామిక రంగం, సేవా రంగం అండ్ ఉపాధి రంగం ఎంతెంత పర్సంటేజ్ అని కూడా మనం చదువుకోవాలి. రైట్. సో ఆ తర్వాత మనం చూస్తే తెలంగాణకు 14వ ఆర్థిక సంఘం ద్వారా ఇప్పుడు మన 15వ ఆర్థిక సంఘంలో ఉన్నామండి. 14వ ఆర్థిక సంఘం ద్వారా 2.437% నిధులు పంపిణీ జరిగింది. అదే 15వ ఆర్థిక సంఘం కాలంలో ఇది 2.102% తగ్గిందండి. సో 2.102% తగ్గించారు. సో చూడండి, సో మనకి అప్పుడెంత ఇప్పుడెంత ఇలా కంపేర్ చేసి అడుగుతూ ఉంటారండి. అదేవిధంగా హైదరాబాద్తో పాటు తర్వాత స్థాయి నగరాలైన వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలను కూడా అభివృద్ధి చేయనున్నారు. సో ఈ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో హైదరాబాద్తో సమానంగా కొన్ని నగరాలను ధీటుగా అభివృద్ధి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ నగరాలు ఏంటి అని ఎగ్జామ్లో అడుగుతారు. అన్నప్పుడు మీరు వరంగల్, నిజామాబాద్, ఖమ్మం అని చెప్పేసి గుర్తుంచుకోండి. వరంగల్ ఎలా అభివృద్ధి చేస్తారట? విద్య, వైద్య, ఐటీ కేంద్రంగా వరంగల్ను, ఓకేనండి. సో గుర్తుంచుకోండి. సో మనకి వరంగల్ను విద్యా, వైద్య, ఐటీ కేంద్రంగా, అదేవిధంగా నిజామాబాద్ అండ్ ఖమ్మంలను వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు మరియు తయారీ రంగానికి కేంద్రాలుగా తీర్చిదిద్దుతారట. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో వాటిని ఎలా తీర్చిదిద్దుతారు? వరంగల్ అయితే మాత్రము విద్య, ఎడ్యుకేషన్, వైద్యం, అదేవిధంగా మెడిసిన్, సో ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దుతారట. నిజామాబాద్, ఖమ్మంలో అయితే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు మరియు మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ రంగానికి హబ్బులుగా తీర్చిదిద్దుతాము అని చెప్పేసి అన్నారండి. సో ఇది ఒక పాయింట్. సో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా రాష్ట్రంలో రహదారులను అభివృద్ధి చేయబోతున్నారట. మరి చూడండి, సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది
రోడ్లను ఏ యొక్క మోడల్లో అభివృద్ధి చేస్తుందట అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా రాష్ట్రంలో రహదారులు అభివృద్ధి చేయనున్నారు. ఈ మోడల్లో 40% ప్రభుత్వం నిధులు కేటాయిస్తే మిగతా 60% ప్రైవేటు డెవలపర్లు పెట్టుబడులు పెడతారు. సో చూడండి, అద్భుతమైనటువంటి పాయింట్ అండి. సో రేపు మీకు ఎగ్జామ్లో తెలంగాణ రాష్ట్రంలో రహదారులను అభివృద్ధి ఏ విధంగా చేస్తారు అని అడిగితే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అంటే ఏంటి సార్, దీంట్లో ప్రభుత్వం 40 రూపాయలు ఖర్చు చేస్తే 60 రూపాయలు ప్రైవేట్ ప్లేయర్స్ అండి, అంటే ప్రైవేట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు చూసారా, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు అని చెప్పేసి అంటారు. ఈ మోడల్లో రాష్ట్రంలో రహదారులను అభివృద్ధి చేయబోతున్నారు. రైట్. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, గతంలో అడిగితే మీకు తెలంగాణలో క్రింది ఏ ప్రదేశాలను తెలంగాణ బడ్జెట్ 24-25లో పర్యావరణ పర్యాటక ప్రదేశాలుగా గుర్తించారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక్కడ మనకు కావాల్సిన ఆన్సర్ కాదండి, ఇక్కడ మీకు పర్యావరణ ప్రదేశాలుగా గుర్తించారన్నారా, సేమ్ ఇలాంటి క్వశ్చన్నే మనం ఊహించుకుంటే రేపు మనకి ఎగ్జామ్లో ఇదిగోండి. సో మనకి బడ్జెట్లో ఏవైతే మనకి పెట్టారో హైదరాబాద్తో పాటుగా సో అలా మనకి వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో తీర్చిదిద్దనున్నారు కదా. సో అలా వైద్య, విద్య, ఐటీ కేంద్రంగా ఏ డిస్ట్రిక్ట్ని తీర్చిదిద్దనున్నారు అని ఎగ్జామ్లో అడుగుతారు. అన్నప్పుడు మీరు వరంగల్ అని చెప్పేసి ఆన్సర్ చేయాలి. లేకపోతే వ్యవసాయ ఆధారిత మరియు తయారీ రంగానికి కేంద్రాలుగా ఏ జిల్లాలు సార్ అంటే నిజామాబాద్, ఖమ్మం జిల్లాలు అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాలి. అంటే ఇక్కడ మీకు క్వశ్చన్ మీకు అర్థం అవడం కోసం అండి, అంటే సేమ్ ఇదే క్వశ్చన్ కాకుండా దానికి రిలేటెడ్ క్వశ్చన్ కూడా అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో అందువల్ల ఇవన్నీ కూడా మన తెలంగాణ గ్రూప్ 2లో అడిగినటువంటి క్వశ్చన్స్, కొన్ని గ్రూప్ 3లో అడిగినటువంటి క్వశ్చన్స్. అంటే ఇదే క్వశ్చన్ వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ ఇదే వచ్చిందని చెప్పనండి, ఇలా రిలేటెడ్గా అడగడానికి పాసిబిలిటీ ఉందని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ మీకు డిస్ప్లే చేయడం ఉద్దేశం. అంటే మీరు బడ్జెట్ని ఎలా చదువుకోవాలి అన్నది కూడా ఇక్కడ ఇంపార్టెంటే. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. కాంపిటేటివ్ స్పిరిట్లో చదువుకోవాలండి బడ్జెట్ని ఎప్పుడూ కూడా. సో ఇక్కడ చూస్తే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మీ అందరికీ తెలిసిందే. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ పేదవారు ఉంటారో వాళ్ళకి వివాహాలప్పుడు ఆర్థికంగా చేయూతను అందించడం కోసం కళ్యాణ్, షాదీ ముబారక్ అని చెప్పేసి సో దీనికి సంబంధించి చూసినట్లయితే మనకి ఓవరాల్గా అండి. సో ఇక్కడ ఓవరాల్ చూసినట్లయితే ఎస్సీలకు అండి 600 కోట్లు, ఎస్టీలకు 260 కోట్లు కేటాయించడం జరిగిందండి. సో కేటాయించడం జరిగింది. అదేవిధంగా మనకి బీసీలకి 2173 కోట్లను కేటాయించారు, మైనారిటీలకు 650 కోట్లు కేటాయించారు. సో ఓవరాల్గా 3683 కోట్లను కేటాయించడం జరిగింది. అంటే ఇక్కడ మీరు ఓవరాల్గా ఎంత కేటాయించారో గుర్తుంచుకోండి, పర్టికులర్గా ఎస్సీ, ఎస్టీ వారికి ఎంత కేటాయించారో గుర్తుంచుకోండి. బీసీ, మైనారిటీస్ ఓకే గుర్తుంచుకుంటే బెటరే, బట్ ఇట్ ఈస్ బెటర్ ఎస్సీ, ఎస్టీ వల్ల మనం బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సో ఖచ్చితంగా ఎగ్జామ్లో గతంలో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఓవరాల్గా గుర్తుంచుకోండి, మెయిన్ ఈ 2 గుర్తుంచుకోండి. మిగతా కూడా మీరు గుర్తుంచుకునే క్యాపబిలిటీ ఉంటే బీసీలకి ఎంత, మైనారిటీలకి ఎంత ఇవ్వబోతున్నారు ఈ యొక్క బడ్జెట్లో అని చెప్పేసి కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే చూడండి, ఎస్సీ, ఎస్టీల విదేశీ విద్యా పథకానికి ఎంత కేటాయించారు అని చెప్పేసి అంటారండి. అన్నప్పుడు మీరు సో ఇక్కడ చూసినట్లయితే ఎస్సీలకి అయితే మాత్రం 200 కోట్లు కేటాయించారు, ఎస్టీలకి అయితే 70 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అంటే ఫారెన్స్, విదేశాల్లో చదువుకునేటువంటి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉంటారో వారికి ఈ పథకం అనేది వర్తిస్తుంది. మెయిన్గా ఇద్దరిని గుర్తుంచుకోండి. రైట్. సో ఆ తర్వాత మనకి గృహ జ్యోతి అని చెప్పేసి అంటామండి. ప్రతి కుటుంబానికి కూడా 200 యూనిట్స్ ఫ్రీగా అండి. సో మనకి 200 లోపు ఉంటే కరెంటు బిల్లు కట్టవలసిన పని లేదు. సో దానికి సంబంధించి గృహ జ్యోతి పథకం అండి. రాష్ట్రంలో ఈ పథకం ద్వారా 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రేపు మీకు ఎగ్జామ్లో ఎన్ని కుటుంబాలు బెనిఫిట్ పొందుతున్నాయి అని చెప్పేసి అడుగుతారు. అన్నప్పుడు 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. నెలకి 200 యూనిట్ల లోపు ఉంటే వారికి ఉచితంగా విద్యుత్తును అందిస్తుంది తెలంగాణ సర్కార్. అదేవిధంగా ఈ బడ్జెట్లో ఎంత కేటాయించారు సార్ అంటే 2080 కోట్లను గృహ జ్యోతి పథకానికి కేటాయించడం జరిగింది. సో ఇక్కడ మనకి ఎంత అమౌంట్, ఎన్ని లక్షల కుటుంబాలు అండ్ ఎన్ని యూనిట్స్ అండి, 200 యూనిట్స్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఆ తర్వాత మనం చూసినట్టయితే మిషన్ భగీరథి. సో రాష్ట్రంలో గ్రామీణ మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణకు 6000 కోట్లు కేటాయించారండి. సో గుర్తుంచుకోండి. అదేవిధంగా వ్యవసాయానికి ఏదైతే మనకి మిషన్ భగీరథకి ఎంత కేటాయించారు సార్ అంటే 6000 కోట్లను కేటాయించడం జరిగింది. మనకి వ్యవసాయానికి ఉచిత కరెంటు కింద రాష్ట్ర ప్రభుత్వం రాయితీ పద్ధతిలో 11,000 కోట్లను సో మనకి ఇస్తున్నట్లు చెప్పింది. చూడండి, ఇది కూడా ఇంపార్టెంటే. ఏంటి సార్ అంటే వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుకు ఎంత రాయితీ ఇవ్వనుంది తెలంగాణ గవర్నమెంట్ అంటే 11,000 కోట్లను ఇవ్వనున్నది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్.
సో అదేవిధంగా 5 ఏళ్లలో 4,000 కోట్లతో 25,000 పరిశ్రమలు తీసుకురాబోతున్నారట. సో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వము MSME పాలసీ 2024ని తీసుకురావడం జరిగింది. సో మనకి చూడండి, సో ఇప్పుడు ప్రజెంట్ ఏ సంవత్సరానికి సంబంధించిన MSME పాలసీ అంటే 2024 అండి. మరి యొక్క 2024 మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ సంబంధించి రాబోతున్నటువంటి 5 సంవత్సరాల్లో అండి 4,000 కోట్లతో 25,000 పరిశ్రమలను ఏర్పాటు చేసే దిశగా మా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా రైతు బీమా అండి. సో ఎవరైతే మనకి రైతులు మరణిస్తే మనకి సడన్గా రైతులు మరణిస్తే వాళ్ళ ఏజ్ కూడా 18 నుంచి 60 ఏళ్ళ లోపు ఉండాలి, వాళ్ళకి 5 లక్షల పరిహారం ఇస్తారు. సో ఈ యొక్క రైతు బీమాకి ఎంత కేటాయించారంటే 1,589 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అదేవిధంగా పంటల బీమా అని చెప్పేసి అంటామండి. అంటే అకాల వర్షాలు వచ్చి ఏదైనా క్రాప్ డ్యామేజ్ అయినా కానీ పంట లాస్ అయినా సరే దానికి గవర్నమెంట్ 1,300 కోట్లను కేటాయించడం జరిగింది. సో అదేవిధంగా ఎంత పరిహారం ఇస్తారు అని కూడా అడుగుతారు. 5 లక్షల పరిహారాన్ని ఇస్తారు రైతు బీమా కింద. సో అదేవిధంగా పన్నుల రాబడిలో సొంత పన్నుల ఆదాయంలో దేశంలోనే సో హైదరాబాద్ అనేది అంటే హైదరాబాదు అండ్ తెలంగాణ. సో మనకి ఎక్కువగా సొంత పన్నుల ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందండి. అంటే లోకల్గా ట్యాక్స్ కలెక్ట్ చేస్తారా, వాటిల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఆ తర్వాత చూస్తే ప్రాధాన్యత పథకాలు కేటాయింపండి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేవేనండి. రైతు భరోసాకి 18,000 కోట్లు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ 3,683 కోట్లు, ఇందిరమ్మ ఇళ్ళకి 12,571 కోట్లు, మహాలక్ష్మికి 4,305 కోట్లు, గ్రామాలలో సోలార్ విద్యుత్కి 1,500 కోట్లు, మూసీ నది అభివృద్ధికి అండి. సో ఇటీవల కాలంలో హైడ్రా కూడా వార్తల్లోనికి వచ్చింది. ఆ మూసీ నది ప్రక్షాళన చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న సందర్భం, దానికి 1,500 కోట్లు, ఐటీ రంగానికి 774 కోట్లను కేటాయించడం జరిగింది. సో ఇప్పుడు దాకా ఇవన్నీ మనం డిస్కస్ చేసిన డిజిట్స్ గుర్తుంచుకోవాల్సిందే, ఎందుకంటే మీకు బిట్ కూడా ప్రీవియస్లో ఎలా వచ్చిందో కూడా చెప్పానండి. ఇదిగోండి దానికి సంబంధించి మనం ప్రీవియస్లో బిట్ ఎలా వచ్చింది అన్నది కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసాం. సో అందువల్ల అవి మనం గుర్తుంచుకోవాల్సిందే. ఇదిగోండి, సో పరిశ్రమలకి ఎంత, వ్యవసాయానికి ఎంత, పంచాయతీరాజ్కి ఎంత, ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి గతంలో. సో అందువల్ల మనం గుర్తుంచుకోవాల్సిందే. సో ఆ తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే సో ఆ తర్వాత మనం చూడండి, సో ఆరోగ్యశ్రీ అని చెప్పేసి అంటామండి. రాజు ఆరోగ్యశ్రీ అని చెప్పేసి అంటాం. మరి దీనికి ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి కార్పొరేట్ ఫెసిలిటీ హాస్పిటల్ మనకి వైద్య సదుపాయాలు కల్పించడం కోసము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సరే, రాజు ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసేందుకు బడ్జెట్లో 1,143 కోట్లను కేటాయించిందండి. గతంలో ఆరోగ్యశ్రీ కింద 5 లక్షలు ఉండగా ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ దాన్ని 10 లక్షలుగా పెంచడం జరిగింది. దీంట్లో భాగంగా కొత్తగా 163 రకాల చికిత్సలను ఈ పథకంలోనికి తీసుకురావడం జరిగింది. సో చూడండి, ఇది మీకు అడగడానికి పాసిబిలిటీ ఉందండి. సో ఎన్ని లక్షలకు పెంచారంటే 10 లక్షల వరకు కూడా వైద్యం చేయించుకోవచ్చు అని చెప్పేసి మనం గుర్తుంచుకొని 1,143 కోట్లను కేటాయించిందండి రాజు ఆరోగ్యశ్రీ పథకానికి. చూడండి గతంలో ఏమడిగారు దీనికి సంబంధించి. సో ఇది మనకి గ్రూప్ 3 ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. ఏంటి సార్ అంటే తెలంగాణ ప్రభుత్వపు తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2023 ప్రకారం తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ఒప్పు అంటే సరైన అంశం ఏది అంటున్నారు. రాష్ట్రంలో దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు సహాయం చేయటం ఈ పథకం యొక్క ఉద్దేశం అని చెప్పేసి అంటున్నారు. కాదు కదా. సో ఎందుకు దిగువన బీపీఎల్ కుటుంబాలకు కాదు కదా, మామూలుగా హెల్త్కి సంబంధించింది కదా. సో అది కాదు. ఈ పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి 8 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారట. కాదు కదా. సో ఇక్కడ మనకు ఓవరాల్గా ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించినారు కాబట్టి, సో ఇక్కడ మనం చూస్తే ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉన్నారో వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అండి. అంటే మనకి ఆరోగ్యానికి ఏమైనా ఇబ్బంది ఉంటే పెద్ద పెద్ద మల్టీనేషనల్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అలా దానికి ఆ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఎంత గతంలో 5 లక్షలు ఉండాల్సింది, ఇప్పుడు ఎంత చేశారు, 10 లక్షలు చేశారు. అంటే ఇక్కడ మీకు క్వశ్చన్ ఆఫ్ ద ప్యాటర్న్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ దీనికి ఆన్సర్ కాదు, ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయి పేపర్లు. బట్ ఇక్కడ క్వశ్చన్ ప్యాటర్న్ గమనించండి. మీరు బడ్జెట్ చదివేటప్పుడు ఏ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అన్నదే మెయిన్ మోటో. సో దీనికి సంబంధించి చూడండి. సో ఇది చూడండి, 163 రకాల చికిత్సలు 5 లక్షలు ఉంటే దాన్ని 10 లక్షలు చేశారు. ఈ సంవత్సరం బడ్జెట్లో ఎంత కేటాయించారు. ఇట్స్ ఎనఫ్. ఓకేనా, రైట్. గతంలో ఆరోగ్యశ్రీ మీద అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు. చూడండి, సో ఈ యొక్క స్కూల్స్లో 5 తరగతి నుంచి అంటే మనకి 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ యొక్క స్కూల్స్లో ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దీనికోసం 2,900 కోట్లను కేటాయించిందండి తెలంగాణ గవర్నమెంట్.
ఒక్కొక్క గురుకులాన్ని 20 నుంచి 25 ఎకరాల్లో నిర్మించబోతున్నారు. ఒక్కొక్క గురుకులాన్ని 200 కోట్లతో నిర్మిస్తారట. చూడండి, దానికోసం 2090 కోట్లను కేటాయించారు. సో ఏవైతే మనకి రాష్ట్రంలో 1023 సంక్షేమ గురుకులాలు ఉన్నప్పటికీ 662 గురుకులాలకు సొంత భవనాలే లేవండి. ఆ భవనాలను నిర్మించడం కోసము సో మొత్తము కూడా ఈ యొక్క యంగ్ ఇండియా సమీకృత గురుకులాలకు 2900 కోట్లను ఈ బడ్జెట్లోనే కేటాయించడం జరిగింది. సో ఆ యొక్క గురుకులాల్లో ఎక్కడి నుంచి ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ దాకా ఎడ్యుకేషన్ నేర్పిస్తారని కూడా అడుగుతారండి. అన్నప్పుడు 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మనం చూస్తే రాజ్యం యువ వికాసము అని చెప్పేసి అంటున్నాం. ప్రజెంట్ దీని అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఉంటారో వాళ్ళు స్వయంగా ఉపాధి కల్పించడం కోసము రాష్ట్ర ప్రభుత్వం రాజ్యం యువ వికాసం అనే ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకం కింద సో బ్యాంక్స్ ద్వారా లోన్స్ను ప్రొవైడ్ చేస్తాయండి. సో అలా మొత్తము 5 లక్షల మందికి బెనిఫిట్ అయ్యే విధంగా, ఎంతమందికి అండి? 5 లక్షల మందికి బెనిఫిట్ అయ్యే విధంగా ఈ స్కీమ్ని మేము తీసుకురాబోతున్నాము అని చెప్పేసి అంటున్నారు. దీనివల్ల సో 5 లక్షల మంది బెనిఫిట్ పొందుతున్నారట. దీనికి బడ్జెట్లో ఎంత కేటాయించారు సార్ అంటే 6,000 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. గరిష్టంగా ఎంత సార్ లోన్ ఇస్తారు అంటే 3 లక్షల రూపాయలు ఇస్తారండి. 3 లక్షల రూపాయలు అనేది ఇస్తారు, గుర్తుంచుకోండి. సో ఫస్ట్ 1 లక్ష నుంచి సో మనకి 1 లక్ష అండి, 1 లక్ష సో ఇస్తారు. తర్వాత 1 లక్ష నుంచి 2 లక్షలు, మరి 2 లక్షల నుంచి 3 లక్షలు, గరిష్టంగా 3 లక్షలు ఇస్తారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. దానికి సంబంధించి సబ్సిడీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మనం గతంలో కూడా డిస్కస్ చేసాం, ఓకేనా. సో మొత్తం చూడండి 3 లక్షలు అండి, మ్యాక్సిమం లోన్ అమౌంట్ 3 లక్షలు, 5 లక్షల మంది యువత బెనిఫిట్ పొందుతారు. 6,000 కోట్లను ఈ బడ్జెట్లో కేటాయించారు. మెయిన్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు స్వయం ఉపాధి కోసము ఈ యొక్క రాజు యువ వికాసాన్ని తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ ఆన్లైన్లో అప్లై చేసుకోండి అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ చెప్పిన సందర్భం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే విద్యాశాఖకు ఎంత కేటాయించారు, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది చూస్తే దీనిలో పాఠశాల విద్యకు 19,464 కోట్లను కేటాయించడం జరిగిందండి. ఎందుకంటే 19,464 కోట్లు. ఉన్నత సాంకేతిక విద్యకు 3,644 కోట్లను కేటాయించారు. సో గత బడ్జెట్తో పోలిస్తే అంటే మనకి లాస్ట్ ఇయర్ 24-25లో ఎంత 21,292 కోట్లు. బట్ ఇప్పుడు మాత్రం చూసినట్లయితే చూడండి, సో ఇప్పుడు చూసినట్లయితే 23,108 కోట్లు, అంటే అప్రాక్సిమేట్గా 1,816 కోట్లు పెంచారండి. అంటే పర్సంటేజ్లో గుర్తుంచుకోండి 7.57% పెరిగింది. సో ఇక్కడ మనం చూస్తే 2023-24లో 6.57%, 24-25లో 7.3%, 25-26లో 7.57%, ఇక్కడ 7.3%. అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టడం ఎక్కువ అవుతుంది, అంటే కేటాయింపులు ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పేసి మనం అనుకోవాలి. సో ఇక్కడ చూడండి 24-25లో 7.3% మనకి బడ్జెట్లో ఓవరాల్గా దీనికి ఖర్చు పెట్టారండి. మరి ఇప్పుడు 25-26లో సో 7.57% విద్యాశాఖకు కేటాయించడం జరిగింది. అంటే పర్సంటేజ్లో చూస్తే ఇవన్నీ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఇలా కూడా గుర్తుంచుకోవాలి, ఎగ్జామ్లో అడుగుతారు. ఓకేనండి, వాడి కాంట్రిబ్యూషన్ 7.57 ఉంది. సో అంటే చూడండి 6.57 ఇప్పుడు 23-24లో 24-25కి వచ్చేసరికి 7.3 అయింది. ఇప్పుడు 25-26 వచ్చేసరికి 7.57%. సో అంటే ఓవరాల్గా బడ్జెట్లో అంతా విద్యాశాఖ కేటాయించారు. దాంట్లో మళ్ళీ పాఠశాల విద్యకి ఎంత, ఉన్నత అండ్ టెక్నికల్ సాంకేతిక విద్యకి ఎంత, అది కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఆ తర్వాత చూసినట్లయితే రాష్ట్ర తలసరి అప్పు అండి. ఇక్కడ మనం చూస్తే రాష్ట్ర తలసరి అప్పు ఒక్కొక్క వ్యక్తి 2.12 లక్షల అప్పు ఉన్నాడండి ఒక్కొక్క వ్యక్తి. ఇందులో మన తలసరి ఆదాయం అన్నప్పుడు మనం చదువుకున్నాం చూసారా. ఇప్పుడు తలసరి అప్పు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్ర జనాభా 3.54 కోట్ల మంది ఉన్నారటండి ఈ యొక్క సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం. సో మొత్తము 7.52 లక్షల కోట్ల రుణభారాన్ని ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో 7.52 లక్షల కోట్ల రుణం ఉందండి. ఆ రుణభారాన్ని జనాభా సంఖ్యతో భావిస్తే తలసరి ఆదాయం తలసరి రుణం వస్తుందండి. ఎంత ఉందట, 2,12,623గా తేలింది. అయితే ఈ ఏడాది రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి దీని విలువలో 28% వరకు రుణము ఉన్నది, అంటే రుణభారము ఉన్నది అని చెప్పేసి అన్నది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి, ఓకేనా. సో మనకి చూడండి తలసరి అప్పు, ఇందులో మీకు తలసరి ఆదాయం అని చెప్పేసి చెప్పాను. ఇక్కడ చూడండి ఒకసారి తలసరి ఆదాయము అన్నప్పుడు ఇదిగోండి ఇక్కడ మీకు ఒకసారి చూడండి, ఇలా మీరు కంపేర్ చేసుకొని చదువుకోండి అండి. ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, అసలు ఏం చేస్తున్నారు ఏంటి, ఓకేనా. సో ఇక్కడ చూడండి తలసరి ఆదాయం ఎంత, సో 3,79,751 రూపాయలు తలసరి ఆదాయం.
మరి ఖర్చు కూడా అలానే ఉంటుంది కదా, ఆ ఖర్చే చెప్తున్నారు. ఒక్కొక్కరి మీద ఎంత ఖర్చు ఉన్నది అంటే రుణం తీసుకుంటారు కదా, మనం ఒక్కొక్కరి మీద ఎంత అని చెప్పేసి అంటున్నారండి. అది మనకి 2,12,623గా ఉన్నది. మరి దాంట్లో జిఎస్టిపిలో ఆ రుణభారం విలువ 28%. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో గతంలో అడిగినటువంటి క్వశ్చన్ చూడండి ఒకసారి. 2014-15 నుండి 23-24 మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర రుణసేవా భారం యొక్క సంవత్సరిక సగటు పెరుగుదల రేటు సుమారుగా ఎంత అని చెప్పేసి అంటున్నారు. అంటే దాని రిలేటెడ్గా అండి. సో ఇలాంటివి అంటే మీకు నాకు ఉద్దేశం అదే క్వశ్చన్ కాదు, దాని రిలేటెడ్ లేకపోతే దాని సరౌండింగ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అండి అసలు అడగడానికి పాసిబిలిటీ ఉంది. డ్యూరింగ్ ద 14-15, 23-24 ద డెప్ట్ సర్వీస్ బర్డెన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ విత్ ఇన్ ద బడ్జెట్ హ్యాస్ గ్రోన్ అట్ ద యాన్యువల్ యావరేజ్ రేట్. అంత యావరేజ్గా ఎంత పెరుగుతూ ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఇదొకటి రైట్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సాగుకు పోతాం. మరి వ్యవసాయ రంగానికి 25-26 బడ్జెట్లో 24,439 కోట్లు కేటాయించిందండి. ఇందులో రైతు భరోసాకు 18,000 కోట్లను ప్రతిపాదించారు. చాలా చాలా ఇంపార్టెంట్. సో 24-25లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఎంత అంటే ఇదిగోండి ఇంత. ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదులేండి. సో ఎందుకంటే ఇప్పుడు కొత్తది వచ్చింది కాబట్టి ఇది గుర్తుంచుకోండి. సో అందులో 26,000 కోట్లను రుణమాఫీకే కేటాయించారట. ఏది 24-25లో. సో ఇది అవసరం లేదు, ఇది గుర్తుంచుకోండి. 25-26కి ఎంత 24,439 కోట్లను వ్యవసాయ రంగానికి కేటాయించారు. సో దానిలో రైతు భరోసాకి 18,000 కోట్లను కేటాయించారు. ఇదొక పాయింట్. సో అదేవిధంగా భూమి లేని వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించింది. సో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే భూమి లేని వ్యవసాయ కూలీలకు ఈ యొక్క పథకం అనేది అండదండగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. దీని కింద ఒక్కొక్కరికి 6,000 చొప్పున జమ చేస్తారండి వాళ్ళ అకౌంట్లో. ఓకేనా, గుర్తుంచుకోండి 6,000 చొప్పున జమ చేస్తారు. ఈ బడ్జెట్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 600 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. రైట్. సో ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. సో ఏదైతే బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారో సంబంధించినటువంటి కొన్ని పాయింట్లు. ఏదైతే మన రాష్ట్రం నుండి భారీగా చేపల ఎగుమతిని ప్రోత్సహించడానికి రంగారెడ్డి జిల్లా కోహెడ్లో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ హోల్సేల్ చేపల మార్కెట్ను 47 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎలాంటివి ఎగ్జామ్లో అడుగుతారండి. రేపు మీకు ఎగ్జామ్లో ఇటీవల కాలంలో మన ఏదైతే మనకి తెలంగాణ రాష్ట్రం నుంచి చేపల ఎగుమతిని ప్రోత్సహించడం కోసం ఎక్కడ ఒక పోర్ట్ ఓరియంటెడ్ హోల్సేల్ చేపల మార్కెట్ని ఏర్పాటు చేయబోతున్నారని అడుగుతారు. అన్నప్పుడు మీరు రంగారెడ్డి జిల్లా కోహెడ్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి అంటామండి. ఎన్ని కోట్లతో? 47 కోట్లతో. అదేవిధంగా కొర్రమేను లేదా మట్టగిడస అని చెప్పేసి అంటాం, దాన్ని తెలంగాణ చేపగా డిక్లేర్ చేశారు అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇటీవల కాలంలో ఆ చేప అంతరించిపోయే ప్రమాదంలో ఉందని తెలంగాణ గవర్నమెంట్ ఆ చేప మీద సంరక్షణ చర్యలను కూడా ఒక ప్రాజెక్టును కూడా చేపట్టింది. రాష్ట్రంలో మేలు జాతి పాడి పశువును అభివృద్ధి చేయడానికి రంగారెడ్డి జిల్లా కంసానుపల్లిలో ఒక కొత్త ప్రజెన్ సైమన్ బుల్ స్టేషన్ కూడా ఒకదాన్ని ఏర్పాటు చేయబోతుంది అని చెప్పేసి అంటున్నారు. సో దగ్గరగా 21.06 కోట్లతో నిర్మిస్తున్నాము అని చెప్పేసి కూడా అన్నారండి. ఇది కూడా గుర్తుంచుకోండి. సో మేలు జాతి పాడి పశువులను అభివృద్ధి చేయడానికి రంగారెడ్డి జిల్లా కంసాన్పల్లిలో అండి ఒక క్రొత్త ఫ్రోజెన్ సెమెన్ బుల్ స్టేషన్ అని చెప్పేసి అంటామండి. అంటే వాటి యొక్క స్పర్ము వీటిని ద్వారా ఆ పశు సంపదను ఉత్పత్తి చేయటం అన్నట్టు. ఓకేనా, రైట్. సో ఎన్ని కోట్లతో? 21 కోట్లతో. మీకు చేపలు అనగానే కోహెడలో అని చెప్పేసి గుర్తుండాలి. అదేవిధంగా ఒక కొత్త ఫ్రోజెన్ సెమెన్ బ్యాంక్ అంటే మనకి స్టేషన్ అంటే పాడి పరిశ్రమలకు సంబంధించి కంసాన్పల్లి అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. ఇదైతే 21.06 కోట్లతో. సో అతి త్వరలోనే వీటిని అందుబాటులో తీసుకొస్తాము అని చెప్పేసి అంటున్నారు. సో ఓవరాల్గా పశుసంవర్ధక శాఖకు 1674 కోట్లను ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ డేటానండి. బడ్జెట్ అంటేనే ఫ్యాక్చువల్ డేటా. ఓకేనా. సో ఆ డిజిట్స్ దాన్ని కంపేర్ చేసుకొని చదువుకుంటూ మనం ఉండాలండి. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా రాబోతున్న ఎగ్జామ్లో మీకు బడ్జెట్ ఒకటే కదండి, దాని రిలేటెడ్గా కూడా మీకు ఇవి ఉపయోగపడతాయి. ఓన్లీ మీరు బడ్జెట్ కోణంలోనే చూడకూడదండి. సో ఓవరాల్గా కోణంలో చదువుకోవాలి ఎప్పుడైనా సరే. బడ్జెట్ అనగానే ఓన్లీ డిజిట్ సంఖ్యలే కాదు, దానికి రిలేటెడ్గా కూడా మనం చదువుకోవాలి. ఇప్పుడు చూడండి, రేపు మీకు ఎగ్జామ్లో ఏదైతే మనకి ఇక్కడ చేపల ఎగుమతులు ప్రోత్సహించడానికి ఎక్కడ పెట్టబోతున్నారు అని చెప్పేసి ఒక హోల్సేల్ చేపల మార్కెట్ అని చెప్పేసి అడుగుతారండి. సో అది రిలేటెడ్ బడ్జెటే, బట్ అదర్ దాన్ బడ్జెట్ కూడా. ఓకేనా. సో బడ్జెట్తో సంబంధం లేకుండా కూడా క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఒక ఏదైతే పాడి పశువులను అభివృద్ధి చేయడం కోసము ఫ్రోజెన్ సెమెన్ బుల్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారని కూడా అడగొచ్చు.
సో అది రైట్. సో చూడండి ఇక్కడ టూరిజం పాలసీ అని చెప్పేసి అంటామండి. సో మనకి ఏదైతే జిఎస్డిపిలో పర్యాటక రంగం వాటా 10% పెంచడం, చూడండి ఇలాంటివండి. మనకి తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం నూతన టూరిజం పాలసీని ఆవిష్కరించింది. జిఎస్డిపిలో పర్యాటక రంగం వాటాను 10% పెంచడం, 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించి 3 లక్షల ఉద్యోగాలను సృష్టించడం పాటు 2030 నాటికి 10 కోట్ల దేశీయ పర్యాటకులు, 5 లక్షల అంతర్జాతీయ పర్యాటకులు ఆకర్షించడం ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా 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 ఇంపార్టెంట్ అండి. మీరు బడ్జెట్ కోణంలో చూడకూడదు, మామూలుగా కూడా చూడాలి. వితౌట్ బడ్జెట్ కూడా కాకుండానే ఖచ్చితంగా బిట్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. టూరిజం పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ టూరిజం పాలసీకి సంబంధించి చూసినట్లయితే సో జిఎస్డిపిలో పర్యాటక రంగాన్ని 10% పెంచడం, 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించి 3 లక్షల ఉద్యోగాలు సృష్టించడం, దాంతోపాటుగా 2030 నాటికి 10 కోట్ల దేశీయ పర్యాటకులు రావడం. ఇటీవల కాలంలో మనం చూసాం గోల్కొండ, ఓకేనండి, ఇలాంటివి టూరిస్ట్ స్పాట్లుగా ఉన్నాయని చెప్పేసి మనం డిస్కస్ చేసామండి. ఓకేనా, రైట్. సో అదేవిధంగా 5 లక్షల అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడం, దేశీయంగా ఎంత, అంతర్జాతీయంగా ఎంత, అదొక పాయింట్. ఓకేనా. సో ఇలాంటివి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి. పర్యాటక శాఖకు 775 కోట్లను కేటాయించడం జరిగింది. రైట్. అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు అని చెప్పేసి అంటున్నారండి. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పేసి అన్నారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు. గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు అంటే ఏంటి సార్ అంటే కొత్తగా ఈ యొక్క ఫార్మా రంగానికి సంబంధించినటువంటి కొన్ని యూనిట్స్ని ఏర్పాటు చేస్తారట. అంటే భారతదేశంలో 100% మెడిసిన్ తయారైతే 100లో 45 నుంచి 50% ఒక హైదరాబాద్లోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుందండి. సో అలాంటివి గ్రీన్ ఫీల్డ్ ఫార్మాని క్లస్టర్ని ఏర్పాటు చేస్తాం. ఎక్కడ సార్ అంటే రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేస్తామన్నారు. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఔషధ తయారీ కంపెనీలకు, బయోటెక్ మరియు లైఫ్ సైన్స్ కంపెనీలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించి గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటుకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది. అంటే ఏవైతే మెడిసిన్ తయారయ్యేటప్పుడు దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఉంటాయి చూసారా, ఆ ఇంగ్రీడియంట్స్ కావాలి కదా, ఆ ఇంగ్రీడియంట్స్ని తయారు చేసేటువంటి క్లస్టర్లు ఇవే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం డోలో 650 అందాం, ఆ ట్యాబ్లెట్ మీద మీరు పట్టుకుంటే స్మూత్గా ఒక లేయర్ ఉంటుందండి స్టార్టింగ్లో, అలాంటి లేయర్స్ని తయారు చేసేటువంటి కొన్ని యూనిట్స్ అన్నట్టు. అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి అర్థం అవటం కోసం. అదేవిధంగా మీరు చూస్తే క్రోసిన్ ట్యాబ్లెట్, ఇలాంటి కొన్ని ట్యాబ్లెట్స్ మీద ఒక జిగురు లాంటి పదార్థం ఉంటుంది చూసారా, దాంతో లోపల మెడిసిన్ ఉంటుందండి. అలాంటి లేయర్స్ని తయారు చేయటం, వాటి యొక్క స్మెల్ పోకుండా, ఓకేనండి, లేకపోతేనేమో ఆ షీట్లలో ఎక్కువ నాళ్ళు నిల్వ ఉండే విధంగా ఇంగ్రీడియంట్స్ ఉంటాయా, అవన్నీ తయారు చేసేటువంటి క్లస్టర్లు. అవి ఎక్కడ ఏర్పాటు చేయబోతారట, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా. రేపు మీకు ఎగ్జామ్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు, ఆ ప్రదేశాలను గుర్తించండి అంటారు. అన్నప్పుడు అవి 2 గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. సో ఇవి చూడండి, గతంలో ఇలా కొన్ని ప్రశ్నలు మీకు కొంత అవేర్నెస్ కోసం, అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చదువుకోవాలి అని చెప్పడం నా ఉద్దేశం, అంతే తప్ప దీనికి ఆన్సర్ కాదండి. ఎందుకంటే ఇది గ్రూప్ 2 పేపర్, మీ దగ్గర కూడా ఉన్నాయి. సో మనకి చూడండి, ఇట్లా మీరు చూసినట్లయితే బడ్జెట్లో భారీగా నీటి కేటాయింపులు ఎలా చేశారు, అదేవిధంగా చిన్న నీటి పారుదలకి తక్కువ కేటాయించారా, ఎక్కువ కేటాయించారా అని అడిగిన సందర్భాలు. సో అదేవిధంగా మరికొన్ని చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తే చూడండి, సో ఎక్కువగా తలసరి ఆదాయం కలిగినటువంటి 5 జిల్లాలు అని చెప్పేసి, ఓకేనా, అతి తక్కువ ఆదాయం కలిగినటువంటి 5 జిల్లాలు అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మనం చూస్తే తలసరి ఆదాయం అంటే ఎక్కువ కలిగినటువంటి 5 జిల్లాలు, తలసరి ఆదాయము తక్కువ కలిగినటువంటి జిల్లాలు. ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి గుర్తుంచుకోండి. 5 గుర్తుంచుకోపోయినా ఎక్కువ ఆదాయం కలిగింది రంగారెడ్డి డిస్టిక్, తక్కువ జిల్లా వికారాబాద్. అదేవిధంగా మనకి స్థూల దేశీయోత్పత్తిలో సో ప్రస్తుత ధరల వద్ద ఎంత కాంట్రిబ్యూషన్ ఏంటి అని చెప్పేసి అంటే, సో ఇక్కడ చూసినట్లయితే రంగారెడ్డి ఫస్ట్, సో ఇక్కడ వచ్చేసరికి ములుగు డిస్టిక్ అండి, ములుగు డిస్టిక్ అతి తక్కువ. ఇలా సో గతంలో చూడండి క్వశ్చన్ ఎలా అడిగారు. సో 2012-13 సంవత్సరానికి సంబంధించి స్థిర ధరలతో తలసరి జిల్లా దేశీయోత్పత్తి ఆధారంగా తెలంగాణలోని ఈ క్రింది జిల్లాలలో ఏ జిల్లా అతి పెద్ద జిల్లాల్లో ఒకటిగా గుర్తించడం జరిగింది అని చెప్పేసి అన్నారండి. అంటే మనకి తలసరి దేశీయోత్పత్తి ఆధారంగా, ఓకేనా, పేద జిల్లాలు, ఓకేనండి. సో చూసినట్లయితే క్రింది జిల్లాలో ఏ జిల్లాను అతి పేద జిల్లాల్లో ఒకటిగా గుర్తించడం జరిగింది అంటున్నారు. సో అంటే మీకు ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో సో చూడండి, సో ఇక్కడ చూస్తే రేపు మీకు ఎగ్జామ్లో
అతి ఎక్కువ తలసరి ఆదాయం కలిగినటువంటి జిల్లా ఏంటి అని అడిగినప్పుడు మీరు రంగారెడ్డి డిస్టిక్ అని చెప్పేసి అన్నారు. లేదా 23-24 సంవత్సరంలో జిల్లా స్థూల, ఇది జిల్లా అండి, సారీ ఇది మనకి జిల్లా, సో ఇందులో మీకు స్టేట్ అని చెప్పేసి అన్నాను, సారీ జిల్లా స్థూల దేశీయోత్పత్తి ప్రస్తుత ధరల వద్ద, అంటే జిల్లాకి సంబంధించి ఓవరాల్గా ఇక్కడ సో మనకి అతి ఎక్కువ తలసరి ఆదాయం కలిగింది. సో ఎలా అయినా అడగడానికి ఆస్కారం ఉంటుంది అని మీకు క్వశ్చన్ ప్యాటర్న్ చెప్తున్నానండి. సో ఇక్కడ కూడా అంతే. సో ఇలా ఏది ఎక్కువ ఏది తక్కువ అని అడగడానికి పాసిబిలిటీ ఉంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి. సో నెక్స్ట్ వన్ కొన్ని క్వశ్చన్లు చూద్దాం. ఇక్కడ చూస్తే వ్యవసాయ అనుబంధ రంగాల వాటా పంటల పెంపకానికి సంబంధించి 50% కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఇలా అడుగుతున్నారండి. ఇవన్నీ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్గా. సో ఇది కొంచెం డెప్త్గా వెళ్తే తప్ప మనం ఆన్సర్ చేయలేని పరిస్థితి. అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చదువుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. రైట్. సో ఇవండి ఏదైతే మనకి బడ్జెట్కి సంబంధించి ఇక్కడ మెయిన్ అన్నీ కూడా ఫ్యాక్చువల్ డేటానే ఉంటాయి. సో నేను ప్రీవియస్ పేపర్లో పెట్టి మీకు చెప్పాను. సో ఎలా చదువుకోవాలి అంటే ఇక్కడ మీకు సెలెక్టెడ్గా అంతా కూడా ఫ్యాక్చువల్ డేటా, డిజిట్స్ గుర్తుంచుకోవాలి, అవి చదువుతున్నప్పుడే స్కీమ్స్ గుర్తుంచుకోవాలి, ఆ స్కీమ్స్ గతంలో ఎంత పర్సంటేజ్ పెంచారు, ఆ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే మీరు ఇలాంటి అంశాల మీద ఫోకస్ చేసి చదవాలి ఎగ్జామ్ ఓరియంటేషన్లో అని చెప్పడం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఏపీ మెగా డిఎస్సి SGT 2025 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. డిఎస్సి ఆన్లైన్ రంగంలో ప్రపంచం సృష్టించి 2024 టెట్ ఫలితాలలో స్టేట్ ర్యాంకులతో పాటు టాప్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ S&S పబ్లికేషన్స్. ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రత్యేకతలు: 35 టెస్ట్లతో 70 రోజుల ప్రణాళికతో ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించబడును. ప్రతి సబ్జెక్ట్ టాపిక్ వైజ్ 20 డివిజనల్ టెస్టులు నిర్వహించబడును. SGT మోడల్లో 5 రివిజన్ టెస్టులు నిర్వహించబడును. 10 గ్రాండ్ టెస్టులు గవర్నమెంట్ వారు నిర్వహించే ప్రశ్నాపత్రం మాదిరిగానే 100% బ్లూ ప్రింట్ ఆధారంగా నిర్వహించబడును. ప్రతి పరీక్ష యొక్క వివరణతో కూడిన వీడియోలను అందించబడును. మార్చి 10వ తేదీ నుండి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రారంభం. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి డిఎస్సి అభ్యర్థి నమ్మకం S&S. కాంటాక్ట్ డీటెయిల్స్ 9550483720 and 8883946666.